ఇక డీటెయిల్స్లోకి వెళ్తే రోడ్డు ప్రమాదాల నివారణకు రవాణా నిబంధనల అమలుకు కాకినాడ జిల్లా రవాణా శాఖ కఠిన చర్యలు చేపట్టింది. అధిక లోడుతో నడుస్తున్న టిప్పర్ లారీలు, మద్యం సేవించి వాహనాలు నడిపే డ్రైవర్లు, నిబంధనలు పాటించని స్కూల్ బస్సులు, సరైన పత్రాలు లేని వాహనాలపై ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నట్టు కఠినంగా వ్యవహరిస్తోంది. జిల్లా వ్యాప్తంగా 65 టిప్పర్ లారీలను సీజ్ చేసినట్లు జిల్లా ఉప రవాణా శాఖ కమిషనర్ శ్రీధర్ తెలిపారు. అధిక లోడ్తో నడుస్తున్న టిప్పర్ లారీలు, మద్యం సేవించి వాహనాలు నడిపే డ్రైవర్లు, నిబంధనలు పాటించని స్కూల్ బస్సులు, సరైన పత్రాలు లేని వాహనాలపై ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తూ కఠినంగా వ్యవహరిస్తోంది. ఇందులో భాగంగా జిల్లా వ్యాప్తంగా 65 టిప్పర్ లారీలను సీజ్ చేసినట్లు జిల్లా ఉప రవాణా శాఖ కమిషనర్ శ్రీధర్ తెలిపారు. మంగళవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ అధిక లోడ్తో వాహనాలు నడపడం వల్ల రోడ్లు దెబ్బతిండమే కాకుండా ప్రమాదాల ముప్పు కూడా పెరుగుతుందని పేర్కొన్నారు. అందుకే అలాంటి వాహనాలపై నిరంతరం తనిఖీలు నిర్వహించి నిబంధనలను ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. మద్యం సేవించి వాహనాలు నడిపే డ్రైవర్లను ప్రత్యేక తనిఖీల ద్వారా గుర్తించి వారి వాహనాలను సీజ్ చేయడంతో పాటు క్రిమినల్ చట్టాల క్రింద కేసులు నమోదు చేస్తున్నామని వెల్లడించారు. అలాగే జిల్లాలోని సుమారు 1652 స్కూల్ బస్సులను తనిఖీ చేసి భద్రతా ప్రమాణాలు పాటించని, కనీస సౌకర్యాలు కల్పించని బస్సులకు నోటీసులు జారీ చేసినట్లు తెలిపారు. ఈ మీడియా సమావేశంలో రవాణా శాఖ అధికారి మురళీకృష్ణతో పాటు ఇతర అధికారులు పాల్గొన్నారు. వీటిల్లో పెద్దగా యాక్సిడెంట్స్లో పెద్దగా మార్పు రావట్లేదు. అంటే డ్రైవర్ బిహేవియర్ ఇక్కడ వీటిలో చేస్తున్నవి అంత అనుకున్నంతగా ఎంత చెప్పినా కూడా వాళ్ళలో మార్పు రావట్లేదు. తద్వారా విస్తృత ప్రచారం చేయడం ద్వారా అయినా, గవర్నమెంట్ పెడుతున్న స్కీమ్స్ అయినా ప్రజల్లోకి తీసుకెళ్ళడం ద్వారా అయినా యాక్సిడెంట్ జరిగిన విక్టిమ్స్కి హెల్ప్ జరుగుతుంది, యాక్సిడెంట్స్ కంట్రోల్ అవుతాయనే ఉద్దేశంలో ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. దీంట్లో ఏంటంటే ఈ కేసులు రాయడం ఒక ఎత్తు అయితే, యాక్సిడెంట్ జరిగిన వాళ్ళని మనం నియరెస్ట్ హాస్పిటల్స్ చేర్చే వాటిని రహవీర్ అంటారు. ఈ రహవీర్ లేని ఉండే వాళ్ళకి 25,000 రూపాయలు మరి కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు రవాణా శాఖ ద్వారా మరి ప్రైజ్ మనీ ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళ పని ఏంటి, రహవీర్ పని ఏంటంటే ఎక్కడైనా యాక్సిడెంట్ జరిగింది, యాక్సిడెంట్ విక్టిమ్స్ వాళ్ళు చూస్తుండగా ఉంది, వాళ్ళ దగ్గరుండి వాళ్ళు నియరెస్ట్ హాస్పిటల్కి తీసుకెళ్ళడం కానీ, సమాచారం అందించే హాస్పిటల్లోనే వాళ్ళని గోల్డెన్ అవర్లో కనుక తీసుకెళ్ళగలిగితే అలా తీసుకెళ్ళిన వాళ్ళకి 25,000 రూపాయలు క్యాష్ అవార్డు ఇస్తారు. అలా ఇచ్చిన వాళ్ళు అంతకుముందు మనకు నాయనడు ఉండేది, ఏదైనా యాక్సిడెంట్లో చూసి మనం ఏమైనా సహాయం చేస్తే మళ్ళీ కోర్టు పోతే సాక్ష్యం చెప్పాలి, తర్వాత హాస్పిటల్ చుట్టూ తిరగాలి, డబ్బులు కట్టుకుంటారు. అవన్నీ కూడా లేవు. కోర్టులోకి వెళ్ళటం కానీ, పోలీసు వారు విచారించడం కానీ ఇవన్నీ కూడా డిస్పెన్స్ చేశారు. ఇప్పుడు అదే అందుకని సెంట్రల్ గవర్నమెంట్ హాస్పిటల్ విక్టిమ్స్ని తీసుకెళ్తే డబ్బులు అడుగుతున్నారని 1,50,000 రూపాయల వరకు పిఎం రాహత్ అనే ఒక స్కీమ్ తీసుకొచ్చి దాంట్లో సెంట్రల్ గవర్నమెంట్ స్పాన్సర్ చేసింది. మనకి దీంట్లో ఆల్ నెట్వర్క్ హాస్పిటల్స్, 30 నెట్వర్క్ హాస్పిటల్స్, తర్వాత అదేవిధంగా ఆయుష్మాన్ భారత్లో ఉండే హాస్పిటల్స్, అదేవిధంగా గవర్నమెంట్ హాస్పిటల్స్, అన్ని హాస్పిటల్స్లో కూడా రిజెక్ట్ చేయకుండా వాళ్ళందరూ కూడా పేషెంట్ని అడ్మిట్ చేసుకొని పేషెంట్కి ఒక ఐడి నెంబర్ టీఎంఎస్ ఐడి నెంబర్ అనేది క్రియేట్ చేస్తారు. పోలీసులు దాన్ని అదే రోజు క్లియర్ చేయడం వల్ల హాస్పిటల్ వాళ్ళకి 1,70,000 రూపాయలు, 1,50,000 రూపాయల వరకు హాస్పిటల్ ఖర్చులు సెంట్రల్ గవర్నమెంట్ భరిస్తుంది. ఇలా కాదు, కొన్ని యాక్సిడెంట్స్ అసలు మన వెహికల్ ఐడెంటిఫై కాదు, చనిపోతారు. చనిపోయిన తర్వాత వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ పెట్టి కొన్నాళ్ళు చూసి మరి పేషెంట్ ఐడెంటిఫై కాలేదని ఒక వదిలేసేవాళ్ళు. అలాంటి కేసులకి 2,00,000 రూపాయలు సెంట్రల్ గవర్నమెంట్ స్కీముల ద్వారా ఇస్తుంది. అదే ఆ వెహికల్ ఐడెంటిఫై కాకుండా యాక్సిడెంట్ అయ్యి క్షతగాత్రులు అయితే 50,000 రూపాయలు ఇవ్వటం జరుగుతుంది. వీటన్నిటికీ కూడా ఈ హాస్పిటల్కి వాళ్ళని సరైన సెన్సిటైజ్ చేయాలి, ఈ స్కీమ్స్ అన్ని యూటిలైజ్ చేసుకుని ఫిట్ చేయాలి. మన కాకినాడ జిల్లాలో ఇప్పటి వరకు ఈ పిఎం రాహత్ కింద ఒక 40 మంది చికిత్స పొందారు. కానీ యాక్సిడెంట్ చూస్తే 70 జరిగినాయి, 140 మంది క్షతగాత్రులు అయ్యారు. అంటే యావరేజ్ మీద ఏం జరగాలి, ఇంకొక 100 మంది అయినా కింద నెలలో చేరుండాలి. అదేవిధంగా మరి ఎఫ్ఐఆర్ రిజిస్టర్ కానీ యాక్సిడెంట్స్ కూడా జరుగుతాయి. యాక్సిడెంట్ అయిన ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ స్కీమ్స్ యూజ్ చేసుకోవాలి. వాళ్ళకి మనం అందరూ కూడా ముందుకు వచ్చి సహాయం చేయాలి. అలా చేయటం వల్లనే యాక్సిడెంట్స్ నిర్మూలించబడతాయి. తద్వారా ప్రమాదాల్లో చనిపోయేవాళ్ళు, క్షతగాత్రులు అయ్యేవాళ్ళ శాతం కొద్దిగా తగ్గుముఖం పడుతుంది. దీని నుంచి అందరి సహకారం కావాలి. ప్రజలు, పాత్రికేయులు, టీవీ, ఎలక్ట్రానిక్, ప్రింట్ మీడియా సోదరులు అందరూ కూడా మీ అంత సహాయం సహకారం అందిస్తే కానీ దీన్ని మనం కంట్రోల్లోకి తీసుకురావాలి. దీంట్లో భాగంగా మరి మేజర్ ఇష్యూ అయిన స్కూల్ బస్సెస్ వచ్చేటప్పటికి మనకి కాకినాడ జిల్లా మొత్తంలో 1,642
స్కూల్ బస్సులు ఉన్నాయి. వీటిల్లో మరి ఇప్పుడుగా వాడుకలో ఉన్నవి దగ్గరగా 1500 పైసలకు దాకా వారం రోజుల క్రితమే వరకు కూడా ఫిట్నెస్ సర్టిఫికేట్ తీసుకోవడం జరిగింది. మేము ఈ సెలవుల కాలంలో వాహనం యొక్క ఈ ఫైర్ ఎక్స్టింగ్విషర్స్, సేఫ్టీ డోర్స్, తర్వాత ఫైర్ సేఫ్టీ అలారమ్స్, ఫైర్ సర్పరసీ సిస్టమ్స్ పనిచేస్తున్నాయో లేదని అన్ని స్కూల్స్కి వెళ్ళి మేము ప్రత్యేకంగా తనిఖీ చేయడం జరిగింది. కొన్నింటిలో వెహికల్ లొకేషన్ డివైజెస్ లేవని వాళ్ళు ఇన్స్టాల్ చేసుకోమని చెప్పడం జరిగింది. ఇప్పుడు తపాల వారీగా వాళ్ళందరూ వెహికల్ లొకేషన్ డివైజెస్ పెట్టుకుంటేనే ఫిట్నెస్ సర్టిఫికేట్లు, పర్మిట్లు వస్తాయి కాబట్టి అందరూ కూడా రోజు పెట్టుకుంటున్నారు. మరి అదేవిధంగా ఆటోల్లో కూడా తీసుకెళ్లే వాళ్ళకి మరి నిన్న ఒకరోజు 15 ఆటోలకి స్కూల్ పిల్లలు తీసుకెళ్లే వాళ్ళకి కేసులు రాయటం, వాళ్ళని కంట్రోల్ చేయడానికి అన్ని పోలీసు మేము కూడా మీటింగ్స్ అవి కూడా పెట్టి వాళ్ళకి ప్రయత్నం చేస్తున్నాము. తద్వారా మేము మీ ద్వారా అందరినీ కోరుకునేది ఏంటంటే అందరూ కూడా రహదారిని సేఫ్గా వాడుకోండి, సేఫ్గా జర్నీ చేయండి, ఓవర్లోడ్స్ ఎలో చేయొద్దు. డ్రైవింగ్ చేసే ప్రతి ఒక్క డ్రైవరు సేఫ్టీగా వాళ్ళకి ఇచ్చిన నిబంధనలను తప్పకుండా పాటించి డ్రైవింగ్ చేయాలి. ఎటువంటి నిబంధనలు పాటించకపోతే వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకుంటామని మీ ద్వారా అందరికీ తెలియజేస్తున్నాము. ఇప్పుడు ఇందాక మన స్కూల్ బస్సులు మాట్లాడుకుంటే మరి మొత్తం 1642 గాను 1630 మరి ఈ రోజుకి ఎఫ్సీలు అవ్వటం జరిగింది, ఫిట్నెస్ ఇవ్వటం జరిగింది. కాబట్టి మీరందరూ ద్వారా కూడా నేను కోరుకునేది ఒకటి, యాక్సిడెంట్ ఫ్రీ సొసైటీ డెవలప్ కావాలి. అలా యాక్సిడెంట్ అయినా మన నోటీస్లో ఉంటే వాళ్ళకి ఖచ్చితంగా సహాయం చేయాలి. మరి టైం కనుక హాస్పిటల్లో కనుక చేరిస్తే డబ్బులు ఖర్చు కావు. సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ ప్రకారంగా అందరికీ కూడా కలెక్టర్ గారి అష్యూరెన్స్ ఉంది. దీనికి కలెక్టర్ గారికి డబ్బులు పే చేస్తారు. కలెక్టర్ గారికి నిధి ఏర్పాటు చేశారు. దాని ద్వారా వచ్చే డబ్బులు అందరికీ కూడా పే చేయడం జరుగుతుంది. కావున ఈ యొక్క అవకాశాన్ని వినియోగించి యాక్సిడెంట్ ఫ్రీ డిస్ట్రిక్ట్గా కాకినాడ నుంచి పెట్టాలి. అభివృద్ధిలో కాకినాడ దూసుకువెళ్ళినట్టు యాక్సిడెంట్ లేకుండా అందరూ సేఫ్టీగా ఉండాలని మీ ద్వారా అందరికీ నేను అప్పీల్ చేస్తాను.